హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో బీరకాయ చట్నీని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. దాంతోపాటు కంది కట్టు అనొచ్చు లేదా ముద్దపప్పు తాలింపు అనొచ్చు, దాన్ని కూడా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ఈ చట్నీని మనం బీరకాయ తొక్కలతో చేసుకోవచ్చు లేదా ముదిరిపోయిన బీరకాయలతో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీరు గమనించండి, నేను తీసుకున్న బీరకాయలు చాలా ముదిరిపోయినాయి, అయినా నేను వేస్ట్ చేయలేదండి, హ్యాపీగా పచ్చడి చేసేసాను. ఈ బీరకాయ అయితే కట్ చేయడానికి కూడా రావట్లేదండి, అంత ముదిరిపోయింది. ఇక నుండి పొరపాటున ఎప్పుడైనా మార్కెట్ నుండి ముదిరిపోయిన బీరకాయలు తెచ్చుకున్నప్పుడు పడేయకుండా హ్యాపీగా ఎలా పచ్చడి చేసేసుకోండి. ముదిరిపోయిన బీరకాయలతో పచ్చడి చేయాలనుకున్నప్పుడు తొక్కు తీయొద్దు, ఓన్లీ ఇలా కణుపులు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ బీరకాయ పచ్చడి కోసం ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న బీరకాయలు కనుక బాగా ముదిరిపోతే మొత్తం పీచే ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం గ్రేవీ కోసం మనం పల్లీలు యూస్ చేయొచ్చు. పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే బాండీలో మరో స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలతో పాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఈ విధంగా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మరొక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత బీరకాయని చింతపండును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, మరి మెత్తటి పేస్ట్లా చేసుకుంటే అంత బాగుండదు. మీరు తీసుకున్న బీరకాయలు కనుక కొంచెం ముదిరినవి అయితే ఈ విధంగా పీచు కనిపిస్తుందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, తినడానికి బాగానే ఉంటుంది. మరి ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కావాలంటే కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడికి యాడ్ చేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ పచ్చడితో పాటు 5 నిమిషాల్లో రెడీ అయిపోయే కంది కట్టు అనొచ్చు లేదా ముద్దపప్పు తాలింపు అని కూడా అనొచ్చు.
యాక్చువల్గా ఒకసారి నేను ముద్దపప్పు కోసం ప్రిపేర్ చేసినప్పుడు బాగా జోరైపోతే దీన్ని తాలింపు వేసుకొని తింటే ఎలా ఉంటుందని ట్రై చేశానండి. చాలా బాగుంది. అప్పటి నుండి ఇదే విధంగా ట్రై చేస్తున్నా. కేవలం 5 నిమిషాల్లో మనం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పప్పు చేసుకోవడం చాలా సింపుల్ అండి. 1 కప్పు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకొని దానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకున్న తర్వాత దానికి తాలింపు వేసుకుంటే మన కంది కట్టు రెడీ అయిపోయినట్టే. ఈ పప్పులో మనం ఎలాంటి కారం యూస్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఎండుమిర్చి అయినా కానీ పచ్చిమిర్చి అయినా కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా మన బీరకాయ పచ్చడి కందికట్టు రెడీ అయిపోయిందో. 2 కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. దీన్ని మనం నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవాల్టి సింపుల్ రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.